హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్‌లోకి పెట్టి ఒకటి చేస్తున్నాను అనుకోకండి. నేనైతే ఫేస్ చూపించకుండా వీడియోస్ అనేది పెడుతున్నాను కదండీ! అందుకని ఇది ప్రాసెస్ అనేది చేస్తా మాట్లాడదామని చెప్పి నేను చేస్తున్నాననమాట. ఫస్ట్‌లో ఫోటో వచ్చింది కదండీ! నేనైతే ఆ విధంగానే పుట్టాను చిన్నప్పుడు. అప్పుడు మా నాన్నగారైతే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అబోవ్ నాకు ఆపరేషన్ అనేది చేయించారు. అది ఎక్కడ చేయించారు ఏంటన్నది తణుకులో అన్నారు. కానీ ఇంకా నెక్స్ట్ సర్జరీ అనేది ఇంకా ఆయన చనిపోయారనమాట మా నాన్నగారు. ఇంకా చేయించలేదు. ఫస్ట్ సర్జరీ అయితే తణుకులో చేయించారండి. అది నాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. తర్వాత ఇంకా ఇంట్లో పట్టించుకోకపోవడం అలాగా ఇంకా కొంచెం మనకి ఏదన్నా లోపం ఉంది అంటే కొంచెం ఎలాగైనా మనల్ని అవాయిడ్ చేస్తారు కదండీ! ఇంట్లో అయినా బయట వాళ్ళైనా కొంచెం అలా అయిపోయిందనమాట. అలా నాకు 31 ఇయర్స్ అలా అయిపోయింది. ఇంక నాకు నేనే ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఒక 25 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఎలాగైనా క్లిప్ వేయించుకుంటే బాగుండు. పళ్ళు కూడా క్రాస్ బైట్ అనేది రావడం జరిగిందనమాట నాకు టీత్ అనేది. అప్పుడు ఎలాగైనా సరే నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ అప్పటినుంచి కూడా నాకు అలాగే 5 ఇయర్స్ అయిపోయింది. 25 ఇయర్స్ నుంచి అనుకుంటుంటే అలాగే 5 ఇయర్స్ అయిపోయింది. ఇంక సరే నాకు 2 పిల్లలు. అందులో ఒక పిల్లవాడికి అయితే పిప్పళ్ళు వచ్చేసినాయి అనమాట. పిప్పళ్ళు వచ్చినప్పుడు ఇంక వాడిని తీసుకెళ్ళి నేను కూడా చూపించుకున్నాను. ఈ భీమవరం అండి ఇది. భీమవరం విష్ణు కాలేజ్ అనమాట. కాలేజ్‌లోనే మొత్తం ఎల్‌కేజీ నుంచి మనకి అన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి కాలేజ్. హాస్టల్ ఉంటుంది. అన్నీ ఇంకా చాలా బాగుంటుందండి. కేరింగ్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా నాకైతే ఇంకా 2 ఇయర్స్ పడుతుంది ఆర్థోకి అని చెప్పేసి అన్నారు. సరే ఇంక నేను ఆలోచించుకొని మళ్ళీ 1 మంత్ అలా వేస్ట్ చేయడం అనేది జరిగింది. సరే నాకు నేనే మోటివేషన్ అయ్యి మళ్ళీ నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశానండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత నాకప్పుడు ఇంకా సర్జరీ చేయాలి అన్నారు. సర్జరీ చేయాలి అంటే ఇంకా నన్ను చూడడానికి చేయడానికి ఎవరూ లేరు. కానీ ఎలాగైనా నేను మళ్ళీ మోటివేషన్ అయ్యి మళ్ళీ నేను చేయించుకోవడానికి సిద్ధపడ్డాను. అప్పుడు 2 స్టెప్స్ కింద సర్జరీ అనేది చేస్తామన్నారు. లోపల హోల్‌కి ఒక సర్జరీ, అలాగే మళ్ళీ నోస్ దగ్గర ఒక సర్జరీ. నోస్ దగ్గర సర్జరీ అయితే ఇంకా చేయలేదండి. అది ఇంకా చెయ్యాలి. ఇది చేసి నాకు 2 మంత్స్ అవుతుంది. పక్కా మన ఏమంటారు ఇది మన డొక్క ఉంటుంది కదండీ! కాలుకి లెగ్ వైపు ఆ డొక్కలోంచి చిన్న ఎముక తీసి హోల్‌లో పెట్టారనమాట. పెట్టి అలా చేశారండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకులాగానే చాలామంది పుట్టే ఉంటారు. 100%లో 80% మామూలుగా ఉన్న 20% నాకులాగానే పుట్టే ఉంటారు. వాళ్ళు కూడా ఎంతో నెగ్లెక్ట్ చేసి ఉంటారు. అలా కాకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా స్టెప్ అనేది ముందుకు వెయ్యండి. చాలా బాగా చూస్తారు. ఈ అమౌంట్ కూడా బయటైతే మనకి 2 lakhs వరకు అవుతుంది. కానీ ఇక్కడ డెంటల్‌కి అలాగే సర్జరీకి 50,000 అయిందండి నా వరకు అయితే. ఇంకా పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్‌ని బట్టి రేట్ ఉంటుంది కాబట్టి నాకైతే 50 అలా అయింది. ఫేషియల్ సర్జరీస్ అంటే దవడ ఎముకలు ఇరిగిపోవడం అలాంటివి ఉన్నా కూడా ఇక్కడే చేస్తారు. చాలా బాగా చూస్తారండి. ఎవరైనా నెగ్లెక్ట్ చేయకుండా కావాలనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. ఇందులో అయితే చాలా బాగా చేస్తారు. కేరింగ్ వరకు బాగుంటుంది. అంతా బాగుంటుంది. నాలా ఎవరున్నారు, నాకులాగే వెనక ఎవరు పడిపోయారో
వాళ్ళైతే ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.